ఖచ్చితంగా చిన్నప్పుడే మెమరీస్కి వెళ్ళిపోవాల్సిందే. హాయ్, నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్. జనరల్గా ఐస్ క్రీమ్లు, స్వీట్స్ ఇవన్నీ తింటే ఆరోగ్యానికి హానికరం అంటారు. కానీ ఇప్పుడు నేను తీసుకెళ్ళిపోయే చోటు మాత్రం ఐస్ క్రీమ్స్ తిన్నా, లేకపోతే కోలాలు ఉంటాయి, ఇక్కడ స్పెషల్గా కోలాలు తయారు చేస్తారు, అంటే ఫ్రూట్ కోలాలు అవి కానీ, లేకపోతే స్వీట్స్ ఏం తిన్నా కూడా ఆరోగ్యకరం. ఎందుకంటే అవన్నీ చాలా న్యాచురల్గా, ఆర్గానిక్గా తయారవుతాయి కాబట్టి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఆ ఆర్గానిక్ న్యాచురల్ ఐస్ క్రీమ్స్ అండ్ స్వీట్స్ చూసేద్దాం, అలాగే టేస్ట్ చేసేద్దాం. రండి. హైదరాబాద్ కేపీహెచ్పి 5th ఫేజ్లో ఉన్నటువంటి వింటేజ్ ఐస్ క్రీమ్ షాప్లో ప్రస్తుతం నేను ఉన్నాను. ఇక్కడ చాలా డిఫరెంట్ ఐస్ క్రీమ్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి, అవి కూడా ఆర్గానిక్ అండ్ న్యాచురల్. ఏంటి ఈ వింటేజ్ ఐస్ క్రీమ్ స్పెషాలిటీస్ తెలుసుకుందాం. నమస్తే మేడం. వాణి గారు, అసలు వింటేజ్ ఐస్ క్రీమ్స్ గురించి చాలా ఎక్కువగా విన్నాం, అలాగే ఐస్ క్రీమ్స్తో పాటు ఇక్కడ స్వీట్స్ కూడా చాలా ఆర్గానిక్ అండ్ న్యాచురల్ అంటున్నారు. అసలు ఫస్ట్ మేము వింటేజ్ ఐస్ క్రీమ్స్ లాంచ్ చేసింది 2018లో. 2018 నుంచి ఏంటంటే ఫస్ట్ మేము ఐస్ క్రీమ్స్, బాదం మిల్క్, పెప్సీస్ ఇవన్నీ స్టార్ట్ చేసాం ఫస్ట్. అయితే ఇన్ 2018లో 4 ఫ్లేవర్స్ ఆఫ్ పెప్సీస్తో స్టార్ట్ చేసామండి ఫస్ట్. సో తర్వాత ఏంటంటే ఇప్పుడు మన దగ్గర 22 ఫ్లేవర్స్ ఉంటాయండి. అందులో మీకు 3 వేరియంట్స్ ఉంటాయి. కొన్ని ఏంటంటే ఫ్లేవర్డ్ మిక్స్ ఉంటుంది, 80% జ్యూస్ మిక్స్ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఆరెంజ్ ఉందనుకోండి, ఆరెంజ్ జ్యూస్ చేస్తాం. ఆరెంజ్ జ్యూస్ లో 20% మనం ఫ్లేవరింగ్ కూడా కలుపుతాం. లేదు అలా కొంతమంది తినరు, పర్టికులర్ ఉంటారు. కొంతమందికి ఏంటంటే హెల్త్ మీద కాన్షియస్ ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళ కోసం ఏంటంటే షుగర్ కేను, వాటర్ మెలోను, మ్యాంగో ఇవన్నీ ప్యూర్ అనమాట. ఇంకా ఇప్పుడు వాటర్ మెలోన్ ఉందనుకోండి, వాటర్ మెలోన్ తెచ్చి మనం దాన్ని ముక్కలు చేసి జ్యూస్ చేసి దాంట్లో షుగర్ కలిపి ప్యూర్గా పెప్సీస్ చేస్తాం. చాలా హెల్దీ. అండ్ ఇంకొక వేరియంట్ ఏంటంటే బాదం, పిస్తా, మిల్క్ మిల్క్ ప్రొడక్ట్స్. అవి ఏంటంటే మనం రా మిల్క్ తెచ్చుకుంటాం, అంటే డైరెక్ట్ ఫామ్ నుంచే టైఅప్ అయ్యి తెచ్చుకుని వాటితో డైరెక్ట్గా మనం పెప్సీస్, ఐస్ క్రీమ్స్ చేస్తాం మనం. సో అందుకనే దీనికి మేము ఆర్గానిక్ అని మెన్షన్ చేయడానికి కూడా రీజన్ అదే. ఈ ఇయర్ మేము మస్క్ మెలోన్ లాంచ్ చేసాం, అంటే ప్యూర్ కర్బూజా తెచ్చి దాన్ని జ్యూస్ చేసి పెప్సీస్ చేయడం. అలా అంటే ఫ్రూట్స్ తోనే మీరు ఈ పెప్సీస్ తయారు చేస్తారు. మాక్సిమం హెల్దీ అంటే ఏంటంటే మ్యాక్సిమం ఏంటంటే ప్యూర్ ఇవ్వడానికి మేము ఇందులో ఏం కెమికల్స్ యాడ్ చెయ్యం, ప్రిజర్వేటివ్స్ యాడ్ చెయ్యం. ఏంటంటే ఇది ఆరో వాటరే యూజ్ చేస్తాం. అంటే ఏంటంటే ఇది పిల్లలు తినే ప్రోడక్ట్ కదండి. సో మేము తీసుకోవాల్సిన మ్యాక్సిమం జాగ్రత్తలన్నీ తీసుకుని నీట్గా హైజీన్గా తీసుకుని ఇస్తున్నాం పిల్లలకి ఒక ప్రోడక్ట్ అన్నది. సో అందుకనే మాది మోస్ట్ సక్సెస్ఫుల్ అయ్యింది పెప్సీ. క్లయింట్స్ కూడా రిసీవ్ చేసుకోవడం కూడా అలాగే చేసుకున్నా. అంటే ఫస్ట్ ఎవరికైనా ఏంటంటే ఒక 2-3 ట్రై చేస్తారు, తర్వాత అన్నీ మా దగ్గర వెళ్ళేవన్నీ బల్క్ ఆర్డర్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు ఎలా అంటే 50, 100. ఇప్పుడు ఒక చిన్న ఫంక్షన్ ఉందనుకోండి, ఒక 100 పెప్సీస్, 200 పెప్సీస్ తీసేసుకుంటారు. అందులో మాది సిగ్నేచర్ ఐస్ క్రీమ్ జున్ను ఐస్ క్రీమ్ అండి. జున్ను ఐస్ క్రీమ్ అంటే చాలా క్రేజీగా ఉంది అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఓవరాల్ హైదరాబాద్లో ఈ ఐస్ క్రీమ్ అయితే ఎక్కడా లేదండి. ఏంటంటే మనం జున్ను మిల్క్, బెల్లం, అంటే ఇప్పుడు మనం జున్ను అలా చేసుకుంటాం, సేమ్ అదే మన ఐస్ క్రీమ్ అందిస్తాం జనాలకి. అండ్ మన దగ్గర రాగి చాక్లెట్ ఉంటుంది, డ్రై ఫ్రూట్స్ ఉంటుంది. అంటే డ్రై ఫ్రూట్స్ ఒక్కటే కాదండి, అందులో ఖర్జూరంతో ప్యూర్ ఖర్జూరమే ఉంటుంది ఇంకా ఐస్ క్రీమ్ మొత్తం. అందులో డ్రై ఫ్రూట్స్ వేస్తాం మళ్ళీ మనం. అలాగా కొన్ని వేరియంట్స్ మన దగ్గర 16 వెరైటీస్ ఉంటాయి. 16 వెరైటీస్ కూడా డిఫరెంట్ ఉంటాయి అన్నమాట ఐస్ క్రీమ్స్ అన్ని.
అంటే ఇవి ఈ లడ్డూలు అన్న నేతి మిఠాయి బ్రాండ్ మీద లడ్డూలు కొన్ని నేతి మిఠాయి ఎలా వచ్చిందంటే బ్రాండింగ్ ఇప్పుడు జనాలు ఏంటంటే ఈ కరోనా టైంలో అది ఏంటంటే ఎక్కువ హెల్దీ ఫుడ్. ఇప్పుడు మనకి హెల్దీ ఫుడ్ మామూలుగా తినాలంటే ఎవ్వరు తినరు. సో అదే లడ్డు అనుకోండి చిన్న పిల్లలు కూడా తింటారు. ఇప్పుడు మనం మినపసుండ ఇవన్నీ ఏంటంటే మనం ఊరు సైడ్ చేసుకునే స్టైల్. బట్ ఇక్కడ ఏంటంటే మన మిల్లెట్స్ కొర్ర, జొన్న, రాగి ఇవన్నీ. బట్ అది కూడా సక్సెస్ అయింది బాగా. మా దగ్గర అవి 14 వెరైటీస్ లడ్డూస్ ఉంటాయండి. అన్ని హెల్దీ లడ్డూసే, అన్ని విత్ ఓన్లీ బెల్లంతోనే చేస్తాం, ఓన్లీ గీతోనే చేస్తాం. ఇంకా అందులో ఏమి మిక్సింగ్స్ అవి ఏమి ఉండవు. అలానే మన దగ్గర పాలకోవా ఉంటుంది. ప్యూర్ ఆర్గానిక్ మిల్క్తో మనం కోవా అన్నది తయారు చేస్తాం అనమాట. అండ్ వెరీ టేస్టీ ఉంటుంది. ఊర్లో కోవా తిన్నట్టు ఉంటుంది అనమాట, సేమ్. కోలాలు కానీ అంటే పెప్సీలు కానీ ఇవన్నీ చిన్నప్పుడు చూసిన ఐటమ్స్ అనిపిస్తూ ఉంటుంది. అంటే ఇది మాకు ఎలా వచ్చిందంటే ఇది అసలు ఎలా స్టార్ట్ అయిందండి? అంటే మీకు ఎప్పటి నుంచి మీ ఫ్యామిలీ వాళ్ళది ఇదే బిజినెస్ అండి. ఎప్పుడు 50 years బ్యాక్ అంటే మాకు అక్కడ ఐస్ ఫ్యాక్టరీ ఉండేది. ఇప్పుడు లడ్డూస్ ఉన్నాయి. లడ్డూస్ అన్ని మా అమ్మగారు చెప్పినట్టు, ఐస్ క్రీమ్స్ అన్ని మా నాన్నగారు అనమాట. అలా 2 వేరియంట్స్ ఇద్దరు ఉన్నారు కాబట్టి హోమ్ మేడ్ అయ్యింది. అంటే వాళ్ళు ఎలా మన ఇంట్లో ఎలా చేసుకుంటాం లడ్డూస్ సేమ్ యాస్టీస్ అలానే చేస్తాం ఇక్కడ కూడా. ఎక్కడండి ప్రాపర్ ఎక్కడండి? మాది వెస్ట్ గోదావరి. మా గోదావరి జిల్లాలో యాసంలో మాత్రం ఒక తీయదనం ఉంటుందన్నమాట. అంటే మేడం మాట్లాడుతుంటే అట్లా వినసొంపుగా ఉంటుంది. ఆ గోదావరి జిల్లాలో యాస అలా ఉంటుంది అంతే. దానికి ఎవరైనా సరే సరెండర్ అయిపోవాల్సిందే. సూపర్ మేడం. అంటే గోదావరి జిల్లాల వాడిగా నేను కూడా చాలా, మాది కోనసీమ, మీరు వెస్ట్ గోదావరి కాబట్టి గోదావరి జిల్లాలు. మాది నరసాపురం అండి. నరసాపురం అక్కడ మాకు ఐస్ ఫ్యాక్టరీ ఉండేది. అంటే మా చిన్నప్పుడు ఈ పెప్సీస్ మా నాన్నగారు వాళ్ళు సేల్ చేసేవారు. తర్వాత మా సిస్టర్ ఏంటంటే మేమందరం బిజినెస్ అనుకున్నప్పుడు ఇవి కూడా లాంచ్ చేద్దాము అని అనుకున్నాం. బట్ అంత సీరియస్ ఆల్మోస్ట్ చాలా మంది మర్చిపోయారు. అంటే అప్పుడు చిన్నప్పుడు తిని వదిలేశారు. ఇప్పుడు కూడా పెద్దగా ఎక్కడ కనిపించలేదు. అంటే మళ్ళీ లేటెస్ట్ గా వస్తున్నాయి. కానీ మేము లాంచ్ చేశాక చాలా వచ్చాయండి. బట్ మేమైతే ఫస్ట్ లాంచ్ చేసాం 2018 మేలో లాంచ్ చేసామండి. అంటే బ్రాంచెస్ కానీ ఫ్రాంచైజెస్ కానీ ఇంకేమైనా? ఇప్పుడు ఫ్రాంచైజీ స్టార్ట్ అయినాయండి ఆల్రెడీ. అంటే ఈ మొన్నటి దాకా మేము ఫ్రాంచైజీస్ అనుకోలేదు అసలు, ఎందుకంటే ఈ డిస్టర్బెన్స్ వచ్చింది కదా బిజినెస్ లో. సో అందుకని ఇప్పుడు ఇయర్ ఆల్రెడీ 2 ఫ్రాంచైజీస్ వెళ్ళాయండి. అల్కాపూర్ ఒకటి, నల్గొండలో ఒకటి. అంటే మాకు ఫస్ట్ నుంచి చెన్నై, బెంగళూరు, విజయవాడ ఉన్నాయండి బ్రాంచెస్. సో ఇప్పుడు ఏంటంటే ఇంకా ప్రాసెస్లు ఉన్నాయి, లైన్గా వస్తాయండి ఫ్రాంచైజీస్. ఇప్పుడు మేము ఓవరాల్ హైదరాబాద్ మొత్తం డెలివరీస్ చేస్తున్నారండి. మొత్తం ఎల్బీ నగర్ నుంచి ఇక్కడ లింగంపల్లి వరకు మా ఓన్ డెలివరీస్ చేసుకుంటాం మేము. మీకు ఆన్లైన్ అంటే ఆన్లైన్ కానీ ఫోన్ నెంబర్ ఉంటుందండి. వాట్సాప్ లో మా కాంటాక్ట్ నెంబర్ లో మీరు పింగ్ చేశారు అనుకోండి, మేము ఏంటంటే మెనూ కార్డ్స్ అని పెడతాం. మీకు ఏ ఐటమ్ కావాలంటే ఆ ఐటమ్ మేము ప్యాక్ చేసి ఊబర్కో లేకపోతే మా ఓన్ డెలివరీ బాయ్కి ఇచ్చి మేము డెలివరీ చేసేస్తాం మీకు. పాప్స్టికల్స్ గురించి రీసెర్చ్ చేస్తూ ఉంటే మాకు వింటేజ్ ఐస్ క్రీమ్స్ గురించి తెలిసింది ఆన్లైన్లో. 2 days బ్యాక్ వచ్చి నేను జస్ట్ టేస్టింగ్ కోసం వచ్చి ఒక 2-3 ఫ్లేవర్స్ తీసుకెళ్ళాను. అన్నీ బాగా అనిపించింది. ఇప్పుడు మా పాప బర్త్డే ఈరోజు, దానికోసం వచ్చి ఒక 50 pieces తీసుకెళ్తున్నాను పాప్స్టికల్స్. వింటేజ్ ఐస్ క్రీమ్లో వెరీ స్పెషల్ అయినటువంటి జున్ను ఐస్ క్రీమ్ అనమాట. జున్నుతో ఐస్ క్రీమ్ తయారు చేయడం అనేది నేను ఫస్ట్ టైం విన్నాను. అంటే జనరల్గా గోదావరి జిల్లాల్లో ఎక్కువగా జున్ను అనేది చాలా ఎక్కువగా ఇష్టపడతాం. అఫ్కోర్స్ గోదావరి జిల్లాల వాళ్ళే కాదు, చాలా చోట్ల చాలామందికి జున్ను అనేపాటికి ఒక రకమైన ఒక ఎమోషన్ అనమాట. బట్ జున్ను అనేది అటుంచితే జున్ను ఐస్ క్రీమ్ అంటే మాత్రం నాకు చాలా కొత్తగా అనిపించింది. చాలా విషయాలు ఉన్నాయి ఈ వింటేజ్ ఐస్ క్రీమ్ షాప్ గురించి మాట్లాడుకోవడానికి. కాకపోతే ఈ జున్ను ఐస్ క్రీమ్ కరిగిపోతే నా మనసు కరిగిపోతుంది అనమాట. అందుకని ముందు దీన్ని ముగించేసి మిగతా విషయాలన్నీ మాట్లాడుకుందాం. ఈ కోలాలు, ఈ లడ్డూలు, పాలకోవాలు ఇంకా చాలా ఉన్నాయి.
వావ్, అటు జున్ను ఇటు ఐస్ క్రీము రెండు కలగలిపి తింటుంటే, అంటే ఐస్ క్రీమ్ అంటే ఇష్టం, అటు జున్ను అంటే ఇష్టం, ఈ రెండింటి కలయికతో జున్ను తింటున్న ఫీల్ ఉంది. ఇలాంటి సమ్మర్లో, వేడి సమ్మర్లో ఆ జున్నుని ఐస్ క్రీమ్గా తింటుంటే మాత్రం ఇంకా ఇంకా సూపర్గా ఉంది. అందులోకి ఆ మిరియాల ఫ్లేవరు, అంటే జున్నులో ఆ మిరియాలు ఉంటేనే కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. అందులోకి ఐస్ క్రీమ్లో ఆ మిరియాల కాంబినేషన్తో తింటుంటే అబ్బబ్బబ్బబ్బ. ఐస్ క్రీమ్ నుంచి వచ్చే ఆ స్వీట్నెస్, ఆ జున్ను నుంచి వచ్చే ఆ మిరియాల నుంచి వచ్చే ఆ లైట్ స్పైసీ ఒకటి ఉంటుందన్నమాట. ఆ రెండింటి కలయికతో ఈ ఐస్ క్రీమ్కి చాలా మంచి టేస్ట్ వచ్చింది. చాలా క్రేజీ కాంబినేషను, క్రేజీ టేస్ట్ కూడా. ఈ ఐస్ క్రీమ్ మాట ఉంచితే ఇక్కడ బాగా స్పెషల్ ఏంటంటే ఇవిగో ఈ కోలా అనమాట, కోలా స్టిక్స్ ఉంటాయి కదా. జనరల్గా వీటిని చూస్తే ఖచ్చితంగా ఎవరికైనా సరే, నాతో సహా మీకైనా సరే, ఎవరికైనా సరే చిన్నతనం గుర్తుకు రావాల్సిందే. ఎందుకంటే మనం, అంటే నేనైతే స్కూల్లో చదువుకునే రోజుల్లో ఇంటర్వెల్ ఇచ్చే టైంలో బయట ఒక బండి ఉండేదన్నమాట. బండి కూడా కాదు, ఆ రోజుల్లో అయితే సైకిల్ మీద చిన్న డబ్బా ఒకటి, చెక్క డబ్బా కట్టుకుని అందులో ఐస్ల మధ్యలో ఇట్లాంటి, అంటే ఈ సైజు అయితే కాదు కానీ మేబీ చిన్నపిల్లలు మనం చిన్న సైజుతో ఇంకో ఎంత సైజు ఉండేది, ఇందులో సగం ఇంకా సన్నగా ఉండేవన్నమాట. అవి తీసుకొచ్చి అమ్ముతూ ఉండేవారు. వాటిని తీసుకుని అలా చప్పలిస్తూ ఉంటే అబ్బాబ్బాబ్బా, ఆ బాల్యం అంతా కూడా వీటిని చూస్తే గుర్తొస్తుందన్నమాట. మళ్ళీ ఈరోజు వీటిని ఇక్కడ చూస్తే చాలా ఆ రోజులు గుర్తొచ్చి ఒక రకమైన హ్యాపీనెస్ అయితే ఉంది. చాలా రకాలంటే అప్పట్లో అయితే ద్రాక్ష, 2-3 రకాల ఫ్లేవర్స్ ఉండేవి, నాకు గుర్తుండేవి. బట్ ఇక్కడ చూసారా, సుమారు 22 రకాల 23 రకాల ఫ్లేవర్స్ అయితే ఈ కోలాస్ అయితే, ఈ స్టిక్స్ అయితే తయారు చేస్తున్నారు. ఇవి కూడా చాలా ఆర్గానిక్గా, చాలా న్యాచురల్గా, అంటే ఇందులో చాలా వరకు ఫ్రూట్ కోలా స్టిక్స్ ఉన్నాయి, అలాగే మిల్క్ స్టిక్స్ కోలా స్టిక్స్ ఉన్నాయి, అలాగే ప్యూర్ ఫ్రూట్ జ్యూసెస్, అంటే ఇంకా అందులో ఏమీ మిక్స్ చేయకుండా ఓన్లీ ఫ్రూట్ జ్యూస్ని ఇట్లా కోలాల్లా తయారు చేసి చాలా సేల్ చేస్తున్నారు. ఈ కోలాలతో పాటు చాలా రకాల ఐస్ క్రీమ్స్, సుమారు 16 రకాల ఐస్ క్రీమ్స్ని వీళ్ళు సేల్ చేస్తున్నారు. వీటిల్లో కూడా అన్ని ఆర్గానిక్ అండ్ న్యాచురల్ పద్ధతిలో తయారయ్యేవే చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. అంటే ఐస్ క్రీమ్స్ కానీ స్వీట్స్ కానీ తింటే హెల్త్ పాడైపోతుంది అనే రోజుల నుంచి ఐస్ క్రీమ్స్, స్వీట్స్ తింటే మన ఆరోగ్యం ఇంకా బాగుంటుంది అనే రోజులకు తీసుకొస్తున్నాయి ఇలాంటి వింటేజ్ ఐస్ క్రీమ్ లాంటి స్టార్టప్స్ అన్నీ కూడా. అలాగే వీళ్ళ దగ్గర ఈ పాలకోవా చూసారా, వీటన్నిటితో నాకు చిన్నతనం అనుబంధాలే. ఈ పాలకోవాలు కానీ, ఈ స్టిక్స్ కానీ, ఇవన్నీ కూడా పాలకోవాలు కూడా చాలా ప్యూర్ మిల్క్తో చాలా ప్యూరిటీగా తయారు చేసిన స్వచ్ఛమైన పాలకోవా. ఈ టేస్ట్ని ఆస్వాదించాలని మాత్రం ఉంది. ఇదైతే ఆ రోజుల్లో అయితే కటింగ్లు కూడా కాదు, నోటితో పీకేవాళ్ళు ఇదంతా. చప్పరిస్తూ తింటే మినిమం పావు గంట 20 నిమిషాలు తినచ్చు హ్యాపీగా, కబుర్లు చెప్పుకుంటూ. సూపర్ ఫ్లేవర్. వీటి తయారీ ప్రాసెస్ కూడా చూశాను నేను, చాలా ప్యూర్గా, చాలా ఆర్గానిక్గా, చాలా పద్ధతిగా తయారు చేస్తున్నారనమాట. చాలామంది పిల్లల బర్త్డే పార్టీలకు కూడా వీటిని కొనుక్కుని తీసుకెళ్తున్నారు. ఈ స్టోర్ అయితే కేపీహెచ్పి 5th ఫేజ్లో ఉంటుంది. ఎవరైనా రావాలనుకుంటే ఇక్కడ రావచ్చు. వింటేజ్ ఐస్ క్రీమ్స్ అని కొడితే గూగుల్లో వస్తుంది. గూగుల్ మ్యాప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే వీళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను. ఈ మధ్య కాలంలో ఆరోగ్యానికి అందరూ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో అందరికీ తెలిసిందే. కాబట్టి ఇటు మంచి టేస్ట్ అందించాలనుకునే వాళ్ళు, అలాగే వాటితో పాటు మంచి ఆరోగ్యాన్ని కూడా మీ కస్టమర్స్కి ఇవ్వాలనుకునే వాళ్ళు ఇలాంటి బిజినెస్ ఏదైనా చూస్ చేసుకుంటే వీళ్ళ దగ్గర ఫ్రాంచైజెస్ తీసుకోవచ్చు. చాలా మంచి ఆపర్చునిటీ కూడా ఇది. చాలా అంటే డిఫరెంట్ ఐటమ్స్ కూడా ఇట్లాంటివి చూస్తే
ఒక ఇంట్రెస్ట్ అనేది కలుగుతుంది తినాలని. అంటే చాలామందికి ఇంట్రెస్ట్ అనేది కలుగుతుంది, పిల్లలు కూడా చాలా బాగా లైక్ చేస్తారు ఇట్లాంటి ఐటమ్స్ని. ఖచ్చితంగా చిన్నప్పుడే మెమరీస్కి వెళ్ళిపోవాల్సిందే, అట్లా మైండ్లో తిరుగుతూ ఉంటుంది. ఎంత తిన్నా తరగట్లేదు, చాలా పెద్దగా ఉంది. ఫ్రూట్ కోలా స్టిక్స్ అలాగే వీటి ప్రైసెస్ రేంజ్ వచ్చి చాలా తక్కువగానే ఉన్నాయి. అంటే కొన్ని అయితే 40 రూపీస్ నుంచి కొన్ని 50, అలాగే మరికొన్ని అయితే 60 రూపీస్, అంటే 40 to 60 రూపీస్ రేంజ్లోనే ఈ కోలా స్టిక్స్ని అయితే వీళ్ళు అందిస్తున్నారు. అలాగే ఐస్ క్రీమ్స్లో కూడా ఐస్ క్రీమ్ ప్రైస్లో కూడా 130 రూపీస్ నుంచి ప్రైసెస్ అయితే స్టార్ట్ అయ్యాయి. అక్కడి నుంచి అలా 220 వరకు కూడా వీళ్ళ ప్రైసెస్ ఉన్నాయి. ఇంకా కంటెంట్ పెరిగే కొద్దీ రేట్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది. బట్ టేస్ట్ మాత్రం అల్టిమేట్ అనమాట. అటు ఈ కోలా స్టిక్స్ అయితే చాలా బాగున్నాయి. అలాగే ఫస్ట్ తిన్న నేను జున్న ఐస్ క్రీమ్ అయితే మాత్రం అది నెక్స్ట్ లెవెల్ అనమాట. వీళ్ళ వింటేజ్ ఐస్ క్రీమ్స్లో అదొక మస్ట్ ట్రై ఐటమ్. ఓవరాల్గా ఇది హైదరాబాద్ కేపీహెచ్పిలో వింటేజ్ ఐస్ క్రీమ్ షాప్, అలాగే నేతి మిఠాయి షాప్ యొక్క కథ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.